కల్కి సినిమాని ఒక అద్భుతమైన మూవీలా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు నాగశ్విన్ గారు. ఈ సినిమాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పైన చాలా శ్రద్ధ చూపిస్తూ టైం ఎక్కువగా తీసుకుంటున్నారు. మరి ప్రభాస్ చేసిన సలార్ మూవీ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ 700 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ అట్రాక్ట్ చేసింది సలార్ మూవీ. ఇక పార్ట్ 2గా సలార్ రావాల్సి ఉంది. అది కూడా 100% బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సత్తా అలాంటిది. మరి ఈ సినిమా తర్వాత మరింత గ్రాండ్ స్కేల్లో ప్రభాస్ చిత్రం రాబోతుంది. అదే కల్కి 2898 ఏడి. నాగశ్విన్ డైరెక్షన్లో అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఇది మన భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. ఇప్పటికే కల్కి నుంచి చాలా పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాని ఆల్మోస్ట్ మే 2024లో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం. కల్కి సినిమాని షూట్ చేయటానికంటే మేకింగ్కి పట్టే ఇంజనీరింగ్ వర్క్స్కే ఎక్కువ టైం పడుతుందంట. ఎందుకంటే కల్కికి వేసిన భారీ సెట్స్ అండ్ లొకేషన్స్ని అద్భుతంగా చూపించడానికి వాడే మెటీరియల్స్ సెటప్కి ఎక్కువ టైం తీసుకుంటుందంట. ఈ సినిమా పరంగా ఫ్యూచర్లో ఇలాంటి టెక్నికల్ వాల్యూస్తో ఇంత మంచి సినిమా నిర్మించారన్న టాక్ భారతదేశం మొత్తం ఒక చర్చగా మారిపోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పడుకోనే హీరోయిన్గా చేస్తుంది. అమితాబ్ లాంటి గొప్ప నటులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారట కల్కి మూవీలో. ఈ సినిమా కథ మామూలు సినిమా కథలకి భిన్నంగా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా కల్కి ఉండబోతుందంట. ఎందుకంటే ఈ స్టోరీ అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఒక డిఫరెంట్ లోకంలోకి మనల్ని తీసుకెళ్తుందంట కల్కి మూవీ. ఈ సినిమా భవిష్యత్తులో జరిగే పౌరాణిక ప్రేరేపిత సైన్స్ ఫిక్షన్ మూవీ అంట. ఫ్యూచర్లో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఎలాంటి వెహికల్స్ మనం యూజ్ చేస్తాం, మానవుల జీవన శైలి ఎలా ఉండబోతుంది అనే స్టోరీతో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయట. సో వీటికి కావాల్సిన డిజైన్స్తో సెట్స్ మరియు కొన్ని పరికరాలు అన్నీ తయారు చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటున్నారు మూవీ టీం. మరి ఈ చిత్రంలో అన్ని భాషల్లో ఉన్న టాప్ యాక్టర్స్ అందరూ నటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దిశా పటాని, దీపికా పడుకోనే, ఇలా చాలామంది సూపర్ యాక్టర్స్ పనిచేస్తున్నారు. మరొక గొప్ప విషయం ఏంటంటే వైజయంతి మూవీ సంస్థ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు కాబోతుంది. కనుక 2024 మే 9కి 50 ఇయర్స్ చేసుకోబోతుంది. సో కల్కి వీలైనంత తొందరగా ఈ డేట్కి రిలీజ్ చేసే సన్నాహాలైతే చేస్తున్నారు వైజయంతి మూవీ టీం. ఏది ఏమైనా ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించబోతుందని మనకు తెలుస్తుంది. ఇక ప్రభాస్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు.